నేను అడుగుతున్న మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయి. ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్ 1 లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారి ఇంటికి వెళ్ళినా, అన్నవారిని దర్శించుకోవాలన్నా అనాపైస ఖర్చు లేకుండా ఇవాళ మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లించినాం. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా?